ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేసుకోవాలి మీకు నచ్చిన షాంపూతో. కండిషనర్ ఉంటే అది కూడా వాడొచ్చు. ఇఫ్ నాట్ ఇట్స్ ఆప్షనల్. సో లారియల్ హెయిర్ స్పా క్రీమ్ అనేది ఉంటుంది. నాదైతే డ్రై హెయిర్, అందుకనే డ్రై హెయిర్ తీసుకున్నాను. ఇది ఎక్కడ ఎంత వెతికినా నాకు దొరకలేదు. అందుకనే లాస్ట్లో బేగం బజార్కి వెళ్ళి బ్యూటీ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. ఇంకా మన హెయిర్ని కొంచెం డివైడ్ చేసుకొని ఆ క్రీమ్ అనేది పెట్టేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రీమ్లో మీ దగ్గర సీరం ఉంటే అది కూడా ఒక 2 డ్రాప్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. హెయిర్ లెంత్కి బట్టి మీరు క్రీమ్ తీసుకోవచ్చు. నా హెయిర్కి మాత్రం 2 స్పూన్ చాలా ఎక్కువైపోయింది. హెయిర్ లెంత్కి చే సెట్ అయినంత తీసుకోవాలంతే. ఇంకా మనం మొత్తం అప్లై చేసి ఒక 10 మినిట్స్ అట్లనే రెస్ట్ పెట్టాలి. ఆ 10 మినిట్స్ గుర్తుండాలంటే టైమర్ పెట్టుకున్నాను నేనైతే. అప్లై చేశాక చూస్తున్నారా, మొత్తం ఇట్లా అప్లై చేసేయాలి, కనిపించదు అనమాట, నీట్గా ఉంటుంది. అండ్ దెన్ 10 మినిట్స్ తర్వాత స్టీమ్ ఉంటుంది కదా, స్టీమ్ చేసుకోవాలన్నమాట. నేనైతే టైమర్ పెట్టుకున్నాను ఎందుకంటే నేను మర్చిపోతా కాబట్టి. స్టీమ్ పెట్టుకుని మంచిగా స్టీమ్ చేయాలి హెయిర్ని. ఎట్లా అంటే మొత్తం ఇట్లా చెమటలు రావాలి మన హెయిర్ లోపల నుంచి. అది వేరే వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది, మనది మనం చేసుకోవడానికి రాదు. ఒకవేళ వచ్చినా ఓకే. నెక్స్ట్ టైం నేనైతే ఒక హాట్ టవల్ యూజ్ చేస్తా, అదే వీడియో కూడా పెడతాను. ఎందుకంటే ఈ స్టీమర్ అనేది బాగుంది, కానీ నాకు అది సెల్ఫ్ యూజ్ చేసుకోవడం రాలేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం డూయింగ్ ది హెయిర్ స్పా ఎట్ హోమ్. కొంచెం భయంగా ఉండే, కానీ చేశాను ఆయన. అండ్ మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే చెప్పండి, మీషోలో ఉంది, నేను లింక్ ఇస్తాను. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ ప్రోడక్ట్ నేను రిటర్న్ కూడా చేసేసాను, ఎందుకంటే నాకు కొంచెం భయమైంది. ఇలా స్టీమ్ చేశాక ఒక 10 మినిట్స్ మంచిగా మసాజ్ చేయాలి. మీకే చేసుకుంటే ఓకే. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఎవరన్నా వాళ్ళతో కూడా చేయించుకుంటే ఇంకా బాగుంటుంది, నిద్ర వచ్చేయాలి. దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఓన్లీ విత్ వాటర్ చేసుకోవాలి. లుక్ ఎట్ మై హెయిర్, లుక్ ఎట్ మై ఫేస్ గ్లో. ఆ రెస్ట్ తర్వాత ఇట్లా కనిపిస్తుంది అనమాట ఫేస్ ఇంకా హెయిర్. ఆ 10 మినిట్స్ మసాజ్ అయితే ఒక స్వర్గంలాగా అనిపిస్తుంది. సెల్ఫ్ తీసుకుంటే అంత ఉండదు, కానీ వేరే వాళ్ళతో చేయించుకుంటే ఇంకా బెస్ట్. హెయిర్ స్పా మెయిన్ ఏంటంటే అది హెడ్ మసాజ్, అదొకటి. సో దాని తర్వాత మనము హెయిర్ వాష్ చేసుకోవాలి విత్ కోల్డ్ వాటర్, దట్స్ ఇట్. ఇంకా మీకు హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, అది కూడా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కానీ నేనైతే ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ డే చేసుకోవడానికి. సో దిస్ ఇస్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోమ్ స్పా ఎట్ హెయిర్ స్పా ఎట్ హోమ్. ఏం మాట్లాడేస్తున్నాను వాయిస్ ఓవర్ అని. సో దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇంట్లోనే నాది నేను చేసుకోవడము. జనరలీ నేను సలూన్కి వెళ్ళి లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేపిస్తాను. అండ్ ఐ రియలీ వాంట్ టు క్రియేట్ అ సిరీస్ ఆన్ దిస్, లైక్ మంత్లీ ఒక 2 టైమ్స్ అన్న హెయిర్ స్పా చేయాలని నేను డిసైడ్ అయినాను. సో నెక్స్ట్ వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్, టేక్ కేర్, జై హింద్.